హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ మా కుటుంబం వ్లాగ్స్ అన్నమాట. ఈ సండే అయితే మన ఫ్యామిలీ మొత్తం అందరం కలిసి భూ కైలాస్ ట్రిప్‌కైతే వన్ డే ఔటింగ్‌కైతే ఎళ్ళామన్నమాట. ఇగ మా ఫ్యామిలీ అలానే మా చిన్నత్తమ్మ వాళ్ళ ఫ్యామిలీ అందరూ కలిసి అయితే ఎళ్ళాం. చిన్నోళ్ళు, పెద్దోళ్ళు ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేశామన్నమాట. మంచిగా అనిపించింది. చిన్న ట్రిప్ అయినా చాలా ఆనందం ఇచ్చింది. ఫుల్ వరకు టెంపుల్ లోపల వెళ్ళడానికైతే ₹100 చార్జ్ చేస్తారు. అక్కడి నుంచి లైన్‌లో వెళ్తుంటే అష్టలక్ష్మిల గుడి కూడా ఉంది. అక్కడ దర్శనం చేసుకున్నాక బయటికి వచ్చి వెళ్తుంటే ఇక్కడ చిన్న విగ్రహాలు అయితే కనిపిస్తున్నారు. ఇది పిల్లలకి కథలాగా చెప్తే వాళ్ళకి మంచిగా అర్థమవుతుంది అనమాట. రావణాసుడు ఆత్మలింగం కోసం తపస్సు చేస్తుంటే శివుడు ప్రత్యక్షమై ఆత్మలింగం ఇచ్చినాక గణేశుడు వచ్చి ఆ ఆత్మలింగాన్ని కింద పెడితే అంటే భూమిని మొత్తం లోకాన్ని అల్లోల కల్లోల చేస్తాడని ఏదైతే ఉందో అది అయితే ఇక్కడ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. దాని తర్వాత లోపల గుడిలో ఎంట్రీ అవుతుంటే ఇది ఒక లైఫ్ సర్కిల్ వస్తుంది అనమాట. తల్లి గర్భం నుంచి బయటికి వచ్చినాక మా జీవితం ఎలా ఉంటది లాస్ట్ చనిపోయే వరకు నుంచి ప్రతి ఒక్క మనిషి ఒక్క సెకండ్ ఆగి ఆలోచిస్తారనమాట. అట్లుంది. దాని తర్వాత ఇక్కడ నుంచి లోపల గుడిలో ఎంట్రీ ఉంటది అనమాట. ఇక్కడ వాటర్ నుంచే స్టార్ట్ అవుతుంది. అక్కడైతే మాకు ఒక 10 minutes టైం పట్టింది. ఎందుకంటే అంత క్రౌడ్ ఉండే, జనాలు ఎక్కువ ఉండే. సండే కదా ఉంటారు అనుకున్నాం కానీ మరీ ఇంత జనాలు ఉంటారని అయితే అనుకోలేదు. ఎంత జనాలు ఉన్నా ఏమున్నా దర్శనం అయితే చాలా మంచిగా అయిపోయింది అనమాట. ఇంకా పిల్లలు అందరూ మేము పెద్దోళ్ళు పిల్లలు అందరు ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేసినాం అనమాట. ఏజ్ కి అసలు లెక్క అంటే లిమిట్ లేదన్నట్లు అయిపోయింది అనమాట. ప్రతి ఒక్కరు ఇక్కడ ఏంటంటే 12 జ్యోతిర్లింగాల దర్శనం అయితే దొరుకుతాయి. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయన్నమాట. ఇంకా దాని తర్వాత అయితే మేము వచ్చేటప్పుడు ఆ భూషజ్వం తీసుకొని వచ్చాము. అత్తమ్మ వాళ్ళు కూడా ఫస్ట్ వచ్చేటప్పుడు రాలేరు. మళ్ళీ రిటర్న్ లో అయితే అత్తమ్మ వాళ్ళు అందరం కలిసి అయితే వచ్చేసాం అనమాట. ప్రతి ఒక్కరు మా భూషజ్వ కూడా లాస్ట్ లో ఇట్లా నీళ్ళని ఇట్లా ఎగరేస్తుంది. చాలా మంచిగా అనిపించింది అనమాట ఆమె హ్యాపీనెస్ ని చూసి. ఇక్కడ ఇది బయటికి వచ్చినాక ఇంకా లోపల దర్శనం అయినాక బయటికి వచ్చామన్నమాట. ఇక్కడ బయట ఓపెన్ ప్లేస్ ఉంది. అలానే కొబ్బరికాయ కొట్టడం కూడా ఈ ఏరియాలోనే ఉందన్నమాట. అందరూ ప్రతి ఒక్కరు అక్కడ కొబ్బరికాయ అంతా కొట్టేసినాక కొంచెం సేపు కూర్చునడానికి కూడా అంత మంచి ప్లేస్ ఉంది. చెట్టు కింద థీమ్స్ మీకు కనిపిస్తున్నారు కదా, ఎంత మంచి పెద్దవాళ్ళు అప్పట్లో పెద్దవాళ్ళు ఎట్లా కూర్చొని ముచ్చట్లు పెట్టేటోళ్ళు అవన్నీ థీమ్స్ అయితే పెట్టిండ్రు అనమాట. మేము కూడా కొంచెం సేపు కూర్చొని శివునికి కొంచెం పాలంతా పోసిన తర్వాత ఇంకా మేము కూడా అక్కడ అందరం కలిసి అయితే కొంచెం సేపు టైం స్పెండ్ చేసాము. ఇంకా బట్టలంతా తడిచిపోయినాయి కాబట్టి అంత డ్రెస్ చేంజ్ చేసుకున్నాక ఇక్కడ అందరం కూర్చొని అయితే భోజనం చేసుకుంటున్నాం అనమాట. అక్కడ అన్నదానం కూడా పెడుతున్నారు కానీ మేము అందరం వెళ్తున్నాం కదా అన్నట్లు మేమే ఇంట్లో ప్రిపేర్ చేసుకొని వెళ్ళనుండే అనమాట. చెట్టు కింద కూర్చొని ఆ ఫ్యామిలీ మొత్తం తింటుంటే అసలు ఎక్కడ లేని ఆనందం. దశావతార విగ్రహాలు కూడా చూడొచ్చు అనమాట. మత్స్య అవతార, కుర్మ అవతార, వరాహ అవతార, నరసింహ అవతార, వామన అవతార, పరశురామ అవతార, రామ అవతార, బాలకృష్ణ అవతార, బుద్ధ అవతార, కలికి అవతారం అనమాట. 10 అవతారాలు అయితే మీరు చూడొచ్చు. ఇక్కడంతా అయిపోయినాక అక్కడ అక్షరలక్ష్మి దేవతలు అయితే దర్శనం ఇస్తారనమాట. ఆదిలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, వీరలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి. ఇక్కడంతా అయిపోయినాక నవగ్రహాలు కూడా పెద్దగా ఉన్నారనమాట. మీరు పిల్లలతోని ఈ ప్లేస్కి వస్తే వాళ్ళు చాలా మంచిగా ఇచ్చేస్తారు. అలానే పిల్లలకి ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట. వాళ్ళకి మీరు చెప్పడం కొద్ది చూపించి చెప్తే ఇంకా తొందరగా వాళ్ళ మైండ్కి అర్థమవుతుంది, తొందరగా అర్థం చేసుకుంటారు అనమాట. నాకైతే ఈ ప్లేస్ చాలా మంచి నచ్చింది. మా ఫ్యామిలీ అందరికీ నచ్చింది. ఎంత ప్రశాంతంగా ఉందంటే జనాలు కూడా ఎక్కువ మంచిగా ఉంటున్నారు అక్కడ. ఏం ఎక్కువ గలీజ్గా లేదు, మంచిగా అయితే ఉంది. టెంపుల్ అంటే ఇట్లా ఉండాలని అనిపించింది నాకు. అక్కడిక్కడ ఎక్కడనో వెళ్ళే బదులు ఇక్కడ ఒక్కసారి వచ్చి చూడండి. థ్యాంక్ యూ సో